దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునికి మాఘస్నాన ఫలితంలో కొన్ని కథలు చెప్పారు. అందులో ఇంకొక కథ కూడా మనం చెప్పుకుందాం. పూర్వము మగధ దేశంలో ఒక పురోహిత కుటుంబంలో ఓ బ్రాహ్మణోత్తమునకు 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారులు కూడాను చక్కగా వారు ప్రతినిత్యము కూడాను సంస్కారోపేతంగా మాఘ స్నానం ఆచరించుకోవడం, దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తూ ఉండడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు. అయితే అక్కడ ఈ స్నాన ఫలితంలో భాగంగా వారు ఒకసారి నదీ స్నానానికి వెళ్ళారు. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మునికన్యకలు స్నానం ఆచరిస్తూ ఉండగానే వారికి ఆ దృశ్యాన్ని చూసేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు స్నానానికి వచ్చారు. స్నానానికి రాగానే అక్కడ ఒక బ్రహ్మచారి నదిలో స్నానమాచరిస్తూ ఉన్నాడు. ఆ స్నానమాచరిస్తూ ఉండగానే ఆ బ్రహ్మచారి చక్కని శ్రౌతి వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఆచరిస్తూ ఉండగా ఆ మగధ దేశంలోనే మరొక పురోహితునికి 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కుమార్తెలు చక్కగా రమ్యంగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండడం చేత అక్కడ ఒక చోట ఓ ఉద్యానవనంలో తిరిగేసి విశ్రాంతి తీసుకుందామని ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నీటి శబ్దం అనేది వినబడింది. వినబడేపాటికి ఇక్కడేమిటి, నదిలో ఏమి శబ్దం వస్తుందని చెప్పేసి ఆ కుమార్తెలు 4 వెళ్ళారు. వెళ్ళి చూసేపాటికి ఒక బ్రహ్మచారి బ్రాహ్మణోత్తముడు స్నానం ఆచరిస్తూ ఉన్నాడు. స్నానం ఆచరిస్తూ ఉండగానే వారు అందులో ఒక బ్రాహ్మణ కుమార్తె వెళ్ళేసి ఆ బ్రాహ్మణోత్తముని పైన నీళ్లు చల్లడం మొదలుపెట్టింది. అమ్మా, నేను స్నానం ఆచరించుకుంటున్నాను, ఇక్కడ స్నానం ఆచరించుకుంటూ ఉండగా నా యొక్క నిత్యకృత్యమైనటువంటి సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం లాంటివన్నీ చేసుకుంటున్న సమయంలో మీరు ఈ విధంగా నన్ను ఆటంకపరచడం అనేది సరికాదు అనేపాటికి మిగతా కన్యకలు కూడా ఒకరిపై ఒకరు వచ్చేసి వాళ్ళు ఆ బ్రాహ్మణోత్తముని పైన నీళ్లు చల్లడం, నీకు వివాహమైందా అని అడగడం, అవలేదు అనేపాటికి నువ్వేం చేస్తున్నావంటే వేదాధ్యయనం నేర్చుకుంటున్నాను, కానీ నాకు వయసు వచ్చింది కానీ ఆలస్యంగా నేర్చుకుంటున్నాను వేదాధ్యయనం అని చెప్పేపాటికి పర్వాలేదు మమ్ములను వివాహం చేసుకోమని అడిగారట. నేను చేసుకోను, గురోరనుజ్ఞాహ్య విచారణీయ, మా గురుగారి యొక్క ఆజ్ఞ కాకుండా నేను వివాహం చేసుకోవడం సరైన ధర్మం కాదు, నా చదువే పూర్తి కాకుండా నేను వివాహం చేసుకొని ఎవరిని పోషించాలి, ఎలా పోషించాలి, ఏమని పోషించాలి అయ్యా అని చెప్పాట. అనేపాటికి వారు చాలా అతనికి బలాత్కారం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆయన విసుక్కుంటున్నాడు. అలా చేయకండమ్మా అని చెప్పి ప్రార్థించాడు, మందలించాడు. ఎలా చెప్పినా వాళ్ళు వినటం లేదు. వాళ్ళు చక్కగా ఆయన్ను మమ్మల్ని పెళ్లి చేసుకుంటావా, నీతో వెరుస్తుంటాము, తిరుగుతాము అని చెప్పేసి అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టేపాటికి ఆ కోపాన్ని తట్టుకోలేక ఆయన ఏం చేశాడు, ఆ కన్యకలకు మీరు పిశాచి రూపం అయిపోవుగాక అని చెప్పేసి తాను సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా చెప్పినప్పటికి కూడా వినడం లేదని చెప్పే ఉద్దేశంతో ఆ మంత్రజలాన్ని తీసి వాళ్ళపై చల్లాడు. చల్లేపాటికి వాళ్ళు ఆ నది ఒడ్డునే
పిశాచులుగా మారిపోయారు. ఈ కన్యకలు ఏం చేశారు? మేము సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళము, మీరు మమ్ములను అంటారా అని చెప్పేసి, నువ్వు మాతో పాటు నీవు కూడా పిశాచి అయిపోవుగాక అని చెప్పేశారు. అయ్యేపాటికి ఇలా ఆ 5 కూడాను ఆ నది చెంతనే పిశాచులుగా ఉంటూ ఉన్నారు. గ్రామస్తులు నదీ స్నానానికి వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. అక్కడికి రాగానే ఈ వికృతమైనటువంటి ఆకారాలు, అరుపులు, వీళ్ళ చేష్టలు అన్నీ చూస్తూ ఉంటుంటే ఆ గ్రామస్తులు అసలు రావడమే మానేశారు. ఒకసారి ఓ తపస్వి అక్కడికి వచ్చాడు. వచ్చేపాటికి స్నానమాచరించుకునేపాటికి ఎప్పటి మాదిరిగానే ఈ పిశాచులు ఈ 5 ఆయన వెంటబడడం మొదలుపెట్టేశారు. పడేపాటికి ఆయన తన తపశ్శక్తితో వీళ్ళ వికృత చేష్టలనన్నీ కూడా గమనించాడు. గమనించేసేసి వారిపైన మంత్రజలాన్ని చల్లేపాటికి వారి వికృత చేష్టలు తగ్గిపోయేసి వారు ఇలా అవడానికి గల కారణం ఏమిటి అనేటువంటి దివ్య దృష్టి ద్వారా తెలుసుకునేసి అప్పుడేం చేశాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ కుటుంబాలకు వెళ్ళేసి చెప్పేశారు. ఇక్కడ గురువు గారికి కూడా చెప్పారు. అప్పటి వరకు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉండున్నారు, శోకసంద్రంలో ఉన్నారు. మా 4 కుమార్తెలు ఏమయ్యారని చెప్పి ఈ బ్రాహ్మణోత్తముడు బాధపడిపోవడం, ఆ గురువు గారు కూడా నాకెంత అపప్రథ వస్తుందో, ఒక శిష్యుడు స్నానానికి ఆచరిల్లి సంధ్యావందనం ఆచరించుకొని బ్రహ్మయజ్ఞం చేసుకుని వచ్చేటువంటి వాడు ఇలా రాకుండా పోయాడు, నదిలో ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో అని నా తల్లిదండ్రులు వస్తే నేను ఏమి చెప్పాలనేటువంటి అపప్రథ రాకుండా పోయింది కదా అని చెప్పి బాధపడిపోతూ ఉన్న సమయంలో ఈ యొక్క తపశ్శక్తి సంపన్నుడైనటువంటి సాధువు వచ్చి చెప్పాడు, అయ్యా వీరికి పిశాచులుగా మారారు, వీరి యొక్క రూపం అనేటువంటిది పూర్వరూపం అనేటువంటిది రావాలి అంటే వీరికి కాశీచంత ఉన్నటువంటి త్రివేణి సంగమంలో, అంటే ఇప్పుడు మనం అలహాబాద్ ఏది చెప్పుకుంటున్నామో అక్కడ త్రివేణి సంగమంలో వీరికి 3 రోజుల పాటు స్నానం ఆచరింపజేస్తే వీరి వికృత చేష్టలు పూర్తిగా తగ్గిపోయి స్వస్వరూపాన్ని పొందుతారయ్యా అని చెప్పారు. అప్పుడు ఆ విధంగా వారు తీసుకెళ్ళడం, స్నానమాచరింపచేయడం, వారి యొక్క పూర్వరూపం చెందేపాటికి అప్పుడు వారు చేసుకున్నటువంటి పాప ఫలితం వల్ల ఈ విధంగా జరిగింది. అనుకోకుండా మనం మాఘమాసంలోనే వచ్చాము, మాఘ స్నానం అనేటువంటిది ఆచరించుకున్నాం త్రివేణి సంగమంలో. ఇలా ఆచరించుకోవడం మన పూర్వరూపం అనేది మనకు సిద్ధించిందని చెప్పేసి అక్కడ అనేక విధాలైనటువంటి వారి చేతో దాన ధర్మాది కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరిగింది. ఇలా చేయడం వల్ల వారు అప్పటి నుండి మాఘ స్నానం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని మాఘమాసంలో స్నానమాచరించుకోవడం, దానం చేయడం అనేటువంటివి అన్ని విషయాలు తెలుసుకున్నారు. అలా చూడండి, మాఘమాసంలో మనం అనుకుంటాం కదా, ఊరికే స్నానం చేస్తే ఇంత ఫలితం ఉంటుందా, ఊరికే ఏదో చెప్తూ ఉంటారంటుంటాం. కనుక ఈ విధంగా వైశిష్ట్యంలో అనేకమైనటువంటి భాగంలో చూడండి, ఎక్కడ చూసినా పురాణ గాథలు అనేటువంటిలో ఊరికే చెప్పరు. అనేకంగా ఇతిహాసం అంటే ఇలా జరిగినటువంటి విషయం, ఈ ఇతి అంటే ఈ విధంగా, హాసం అంటే జరిగినటువంటి కథ. అంటే ఎప్పుడైనా మంచి జరిగినటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ కూడాను మనం తెలుసుకునేటువంటిదే కలియుగంలో పురాణ ప్రవచనము. అదే కలియుగంలో చాలా ఉత్తమమైనటువంటి ధర్మం అని చెప్పారు. కనుకనే మనము ఈ యొక్క మాఘ స్నానం గురించి ఇన్ని విషయాలు చెప్పాను నాయనా, మరి తర్వాత కూడా నీకు ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తానయ్యా అని చెప్పేసి ఇప్పుడు దత్తాత్రేయుల వారికి దత్తాత్రేయులు కార్తవీర్యార్జునకు చెప్పినటువంటి కథలో ఈ యొక్క మనకు 10వ రోజు కథలో ఇక్కడికి మనకు ముగుస్తూ ఉన్నది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.